దావీదుకు తెలుసు. మనకేం కావాలో దేవుడికి తెలుసు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మనం కూడా ప్రార్థనలోకి వెళ్తున్నాయి. ఏమంటాం? శాంతి ఏం ప్రార్థన చెప్పిన ఒక మాట ఏంటి? అది జ్ఞాపకం ఉండాలి. పోయిన నెలలో నేను చెప్పిన అర్థం ఏంటంటే అడుగు ప్రతి వాడును పొందుతాడు. ఎందుకంటే మనం అడగక మునిపే మన అక్కర్లు ఎరిగిన దేవుడు. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త, మీరు తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లేంటో. అయ్యా థామస్ గారు, మనం అడక్క ముందేనంట మీ పిల్లలకి ఏం కావాలో మీకు తెలవదా అంటే? అలాగే మనకేం కావాలో మన పరలోక తండ్రికి తెలుసు. కానీ మనం ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి అంటాడు, అయ్యా నన్ను పరిశోధించుము, నా హృదయాన్ని పరిశోధించము, నా అంతరంగాన్ని పరిశోధించము. ఒకవేళ నీకు ఆయాసకరమైంది ఇంకా నాలో ఏమన్నా ఉందేమో, నీకు ఇష్టం లేని ఏదైనా ఉందేమో, అది ఉండటానికి వీల్లేదు నాయన, అది ఉండటానికి వీల్లేదు నాయన. అది ఉంటే నేను నీతో సహవాసం చేయలేను. అది ఉంటే నీతో అట్టు కట్టబడలేను. అది ఉంటే నువ్వు నాతో మాట్లాడు. అది ఉంటే నా ప్రార్థన విను. అది ఉంటే నా ప్రార్థన జవాబు రాదు. నీకు ఆయాస్కరమైంది ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసేసి నన్ను నిత్య మార్గంలో నడిపించు. దావీదు పరిశీలన చేసుకుంటా ఉన్నాడు. దావీదు పరిశోధన చేసుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకములో దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అంటే ఏంటంటే ఏ లోక మాలిన్యం అంటే మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మనం తీసివేసుకుని దేవుని దగ్గర మనం సరి చేసుకుంటే కనుక అదే పవిత్రమైన భక్తి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దావీదుకు తెలుసు. ఎందుకంటే హృదయంలో ఒకవేళ ఆయుష్కరమైంది ఉంటే మనుషులు కనపడకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు సమస్తమును చూడండి. అదే ఇర్మియా గ్రంథంలో అన్నాడు కదా, ఆయన హృదయములను అంతరంగములను పరిశీలన చేసేవాడు. ఆయన హృదయాలను అంతరంగాలను పరిశీలన చేసేవాడు. ఆయన మన హృదయంలో ఏముందో, ఏ చెడుతనం ఉందో, ఏ పాపం ఉందో, ఏ అపవిత్రత ఉందో ప్రియులారా మనుషులకు కనపడకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం సమస్తము కనపడుతుంది. ఆయన సమస్తమును చూచే దేవుడు. ఒకటి మనల్ని మనం ఏం పరిశీలన చేసుకోవాలంటే ప్రతిరోజు మన హృదయం ఎలా ఉందో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే హృదయంలో ఎంత శబ్దం. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనం, అనగా లోపల నుండి మనుషుని హృదయంలో నుండి ఈ చెత్త అంతా ఉందని యేసుప్రభువు వారు చెప్పాడు. ఆ చెత్త అంతా లోనుండిపోయిందా? ఏముండిపోయింది? ఒక పెద్ద లిస్టు, ఓ 13 రకాల చెత్త ఉంది అక్కడ. ఓ 13 రకాల చెత్త ఉంది అక్కడ. ఆ చెత్త అంతా లోపల పెట్టేసుకుని ప్రభువా 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 ప్రభు అని ఎంతసేపు ప్రభు అన్నా కానీ నీ ప్రభు నీ మాట ఒక్క మాట కూడా వినడు. బైబిల్ ఉంటుంది, వాని ప్రార్థన వాని ఎదలోనికే, వాని ప్రార్థన పాపమగునుగా. కాబట్టి ప్రతిరోజు మనము దేవుని ముందు పవిత్రులుగా ఉండాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలి? పరిశోధన. ఎందుకంటే లోకములో మనం ఉన్నాం కనుక ఏదో ఒక మలినము మనం అంటుతూ ఉంటుంది. మనము ఇప్పుడు ఉదయం మనం స్నానం చేసాము, మరలా సాయంకాలం కూడా ఎందుకు శరీరానికి మలినము అంటుతుంది. దీన్ని శుభ్రం చేసుకుంటాం. కానీ ఇది కాదు. ఏది శుభ్రం చేసుకోవాలి? హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. రెండవది మనస్సు. రెండోది ఏంటి అంటే సామి గారు, మొదటిగా ఏంటి? హృదయాన్ని కాపాడుకోవాలి. రెండోది మనస్సు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు పక్కనే ఉంటాయి ప్రియులారా. ఈ రెండు పక్కనే ఉంటాయి. హృదయం ప్రక్కనే మనస్సు ఉంటుంది,
హృదయంలోనే మనసు ఉంటుంది, మనసులోనే హృదయం ఉంటుంది. రెండోది, మనస్సును కాపాడుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొకయుడునట్లు ఇవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా, ఇవన్నీ కూడా నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండాలంటే నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నా వర్తమానం ఏంటి? కాపాడుకో. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునేవాడే. ఏం కాపాడుకోవాలి? హృదయం కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? మనస్సును కాపాడుకోవాలి. మనిషి ఎప్పుడు పాడైపోతాడు? ఎరా, మనిషి ఎప్పుడు పాడైపోతాడు? మనస్సు పాడవద్దు ముందు. మనసు ఎప్పుడైతే పాడైపోయిందో మనిషి పాడైపోయింది. ఒక్కొక్కళ్ళు అడుగుతాం, ఎలాగున్నావంటే మనసు బాగోలేదు, మనసు పాడైపోతుంది. ప్రియుల, ఈ మనస్సు పాడవకుండా ఉండాలంటే, ఈ మనస్సు ప్రియుల అపవిత్రతలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే, ఆ మనస్సును మనం ఎలా కాపాడుకుంటాము? ప్రియుల, మనస్సును మనం ఎలా కాపాడుకుంటామనంటే, ఆ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. ఆ మనసులో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. ఆ మనసులో దేవుడు ఉంటే కనుక ఆ మనసు ఇక పాడైపోవడానికి అవకాశం ఉండదు. ఆ మనసు అపవిత్రమైపోవడానికి అవకాశము ఉండదు. మనస్సులో ఎవరుండాలా? చెప్పాలి. స్థన్ ఎవరుండాలి? శాంతి కాదు. అదే శాంతి మనసులో స్థన్ కాదు. ఎవరుండాలా? చదువు మాట చదువు. నేను రెఫరెన్స్ చెప్పకూడదు. చదవాలి. పుట్టి పెరిగావు కదా, చదువు. అది నేను రెఫరెన్స్ చెప్పానా? చెప్పుకోకుండా తీసేస్తాను. కొడబోతా ఉన్న స్పెషల్ అదే. నా ప్రసంగం నడుస్తూ ఉండగానే నెక్స్ట్ రెఫరెన్స్ ఏంటో వెళ్ళిపోతున్నాడు దాంట్లో. మీరు కూడా ఆ విధంగానే దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. మెయిన్ చదువు. రోమాపత్రిక 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లనందున చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడంట. ప్రియులారా, ఎందుకు దేవుడు మనల్ని ఆ చెడ్డ మనసుకు, ఆ భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు అని అంటే, మన మనసులో ఎవరికి చోటు లేదు. ఏమా, లోకానికి చోటు ఉంది, సాతానికి చోటు ఉంది, పాపానికి చోటు ఉంది, మనుషులకు చోటు ఉంది, బంధువులకు చోటు ఉంది, అందరికీ చోటు ఉంది. కానీ నిన్ను పుట్టించిన దేవుడు, నీకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించి నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడానికి లోకానికి వచ్చిన లోక రక్షకుడైన నీ సృష్టికర్త అయిన దేవునికి నీ మనసులో ఏం లేదు, చోట్లేదు. ఏమా, దేవుడు మన హృదయంలో, దేవుడు మన మనసులో లేకపోతే ఏ కార్యాలు చేద్దాం? చేయరాని కార్యాలు. మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, మనం ఎలా నడుస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉండాలంటే నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ప్రియులారా, మన మనస్సు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనస్వాధీనంలో ఉండాలి. మన మనసు ప్రియులారా ఎటువంటి మలినం అంటకుండా ఉండాలి అని అంటే కనుక మన మనసులో ఎవరు ఉండాలి? జీవము గల పరిశుద్ధుడైన దేవుడు మన మనసులో ఉంటే మన మనసు పవిత్రంగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. దేవా, నీవు నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, అంతరంగములో పిల్లలకి అంటాడు మనసు, స్థిరమైన మనస్సు. మనసు కొంతమందికి ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటారో కూసేవాడికి ఇంకా ఎలా ఉంటారో కూడా తెలియదు. అస్థిరమైన మనసు. పిల్లలు ఇప్పుడు ఎలాగే ఉంటారు, కాసేవాడికి ఎలా మారిపోతారో తెలియదు అనమాట.
కానీ ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా స్థిరమైన మనస్సు నాకు కావాలి. స్థిరమైన మనసు. ప్రియులారా, మన మనసును ఎప్పుడైతే కాపాడుకుంటామో, స్థిరమైన మనస్సును మనం కలిగి ఉంటామో, ఆ మనసులో దేవుడు ఎప్పుడైతే ఉంటాడో ప్రియులారా, అటువంటి వారికి దేవుడు పూర్ణ శాంతిని ఇస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, చూడండి యెషయా గ్రంథము 26 అధ్యాయం 3వ వచనంలో చూస్తే 3వ వచనం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. దేవుడు పరిపూర్ణమైన శాంతిని అటువంటి వారికి దేవుడు ఇస్తాడు. మనసును కాపాడుకున్న వారికి శాంతి ఇస్తాడు. హృదయం కాపాడుకున్న వారికి పరిశుద్ధతని ఇస్తాడు. మూడవదిగా మనం ఏం కాపాడుకోవాలంటే నోటిని కాపాడుకోవాలి. మనం ఏం కాపాడుకోవాలి? చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని చెప్పుకొని ఎడలా వాని భక్తి వ్యర్థమే. పిల్లరా, నోటిని కాపాడుకోవాలి. చూడండి 39వ కీర్తన 1-2 వచనాలు. 39వ కీర్తన 1-2 వచనాలు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకొని ఉన్నాను. నేనేమీ మాట్లాడక మౌనినయ్యుంటిని. దావీదు అన్నాడు, నా నోటికి చిక్కం పెట్టుకున్నాను. భక్తిహీనులు అంట. ఎవరు? అన్యులు కాదు, మరీ ప్రార్థనకి వెళ్ళవాడు కాదు. భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి చేస్తున్నానని చెప్పుకుంటూ ఆ భక్తి యొక్క శక్తిని గ్రహించిన వారు. ఇందాక మనం చదివాం కదా, పైకి భక్తి గల వారు అని చెప్పుకొని ఆ భక్తిని ఆశ్రయించిన వారు భక్తిహీనులు. భక్తిహీనులు నా ఎదుటిన్నప్పుడు నేను ఏమీ మాట్లాడక మౌనినైంటిని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, అమ్మా తన నోరును కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఓరకొరక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. నోటిని కాపాడుకోవాలి. నాలుగవదిగా దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని, ఈ శరీర అవయవాల్ని మనము కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? దేవుడు మనకిచ్చిన ఈ అందమైన శరీరాన్ని, ఈ శరీర అవయవాల్ని మనము కాపాడుకోవాలి. ఒకటి హృదయం కాపాడుకోవాలి, మనసు కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, మన శరీరాన్ని, మన శరీర అవయవాల్ని మనము కాపాడుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోవచ్చున్నానేమోనని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని లోపరుచుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. బోధిస్తున్న నేను భ్రష్టుడైపోతున్నానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటే, దేవుని వాక్యం వింటున్నా నీవు కూడా అయ్యో వాక్యం వింటూ కూడా నేను భ్రష్టురాలుగా జీవిస్తా ఉన్నానేమో ప్రభువా. ఒకవేళ నా శరీరము నా స్వాధీనంలో ఉండట్లేదేమో, నా శరీరాన్ని నేను స్వాధీనపరచుకోలేకపోతున్నానేమో ప్రభువా అని. ప్రియులారా, ఎవరైతే శరీరాన్ని దేవుని వాక్యముతో, ప్రార్థనతో, విశ్వాసముతో నలగొట్టుకుంటారో ప్రియులారా, వారి శరీర అవయవాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పరిశుద్ధంగా ఉంటాయి. ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన అదే పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ప్రియులారా ఆయన మనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డది, అమ్మ నాన్న వల్ల కాదు.
అమ్మ నాన్నల్ని దేవుడు అడ్డం పెట్టుకొని ప్రియులారా ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. మీ దేహము ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? స్తనం. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడ్డది. మీలోనున్న పరిశుద్ధాత్మ కార్యమైన వాడు చదువు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఏమా, దేవుడు నీకు ఇచ్చిన ఈ అందమైన శరీరముతో, ఈ అందమైన శరీర అవయవాలతో ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. ప్రియులారా, ఇంకా చదవండి రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అనందు పాపమునే అనవద్దు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా పాపమును ఏలనివ్వద్దు. మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. అయితే అమ్మా, మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దేవుడికి ఇచ్చిన కళ్ళు, దేవుడికి ఇచ్చిన చేతులు, దేవుడికి ఇచ్చిన కాళ్ళు, దేవుడికి ఇచ్చిన నాలుక, దేవుడికి ఇచ్చిన నోరు, దేవుడికి ఇచ్చిన అవయవాలన్నీ కూడా అందుకే మనం పాడుతాం, సజీవ యాగముగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. సజీవ యాగముగా మన శరీరాన్ని, మన అవయవాల్ని మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో ప్రియులారా, మన శరీరాన్ని ఇహలోక మాలిన్యము దీనికి అంటకుండా మనల్ని మనం ఏం చేస్తాము? కాపాడుకుంటాము. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 5 అంటున్నాడు ఆయన. 4 చెప్తే 5 అంటున్నాడు. ఫస్ట్ చెప్పండి. నేను చెప్పిన వర్తమానం ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఇంకా ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. దేవుని ఎదుట పవిత్రమైన భక్తిని మనం చేయాలి. మనలో పవిత్రతను దేవుడు చూడాలి. అదనంటే ప్రియులారా, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి చెప్పాను? హృదయం కాపాడుకోవాలి. 2 మనసు కాపాడుకోవాలి. 3 నోటిని కాపాడుకోవాలి. 4 మన శరీరాన్ని, మన శరీర అవయవాల్ని మనము కాపాడుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియులారా, చివరిది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? విశ్వాసం. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తిమోతికి రాసిన ప్రియులారా 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడపట్టించుని విశ్వాసము కాపాడుకున్నాను. ప్రియులారా, మనం రక్షించబడ్డ తర్వాత మనం ప్రారంభించిన విశ్వాసాన్ని మనము చివరి వరకు కూడా, ఆ చివరి నిమిషం వరకు కూడా మనం కాపాడుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. వ్యాధులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నిందలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. పేదరికం వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇరుకులు, ఇబ్బందుల చేత నలిగిపోతున్నా కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో, అందుకే భక్తుడు అంటాడు, నీతిమంతుల ప్రార్థనలో నీతిమంతుడు మరణము వచ్చినను తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. అయితే మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటాం మనం? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎలాగా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు
కర్తయు అన్నమాట. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడాలి. నువ్వు ప్రతిరోజు ఆయన వైపు చూడాలి. నువ్వు ఆయన వైపు చూస్తే నీ విశ్వాసంలో నువ్వు ఎక్కడా కూడా తొట్టుపడటానికి నీకు అవకాశము ఉండదు. మరణం వచ్చినా, కరువులు వచ్చినా, నిందలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా విశ్వాసంలో ఎక్కడ కూడా బలహీనము కాము. ఇంకో మాట చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7వ వచనం. నశించిపో సువర్ణము శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. విశ్వాసం అంటే ఎలాంటిదంట? అమూల్యమైనది. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5వ వచనంలో పౌలు అంటాడు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము అని అంటాడు. అంటే ప్రియులారా, కల్మషము లేని విశ్వాసము. ప్రియులారా, అటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే గనక, ప్రియులారా, పౌలు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడ్డది. నా కొరకే కాదు, నాలాగా ఎవరైతే హృదయాన్ని కాపాడుకుంటారో, మనస్సును కాపాడుకుంటారో, నోటిని కాపాడుకుంటారో, అవయవాలను కాపాడుకుంటారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, వారందరికీ కూడా నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ఆ దినమున ఆ కిరీటాన్ని వారికి కూడా ఇస్తాడు. ప్రియులారా, దాన్ని మనం పొందాలి. పౌలు పొందిన ఆ నీతి కిరీటము, ఆ జీవ కిరీటము, ఆ మహిమ కిరీటాన్ని ప్రియులారా దేవుడు మనకి ఇవ్వాలి. మనము కూడా పొందాలి అని అంటే గనక, ప్రియులారా, మనము ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తే పొందలేము. పాటలు పాడినంత మాత్రాన పొందలేము. ప్రార్థన చేసినంత మాత్రాన పొందలేము. కానుకలు ఇచ్చినంత మాత్రాన పొందలేము. లేదా ఇంకేవేవో చేసినంత మాత్రాన పొందలేము. నాలాగా ప్రసంగాలు చేసినంత మాత్రాన పొందలేము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి, ప్రియుల పవిత్రమైన భక్తిని ఎవరైతే చేస్తారో, ప్రియులరా, ఇహలోకం మలినం అంటకుండా, ప్రియులరా, ఎవరైతే హృదయాన్ని, మనస్సును, నోటిని, అవయవాలని, విశ్వాసాన్ని కాపాడుకుంటారో దేవుడు ఆ కిరీటాన్ని వారందరికీ కూడా ఇస్తాడు. అది కావాలి అని అంటే ఈ రోజే నీ హృదయం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. నీ మనసు ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. నీ నోరు ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. నీ అవయవాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. నీ విశ్వాసం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుందాం. మోకరించండి చేసుకోవాలి. పిల్లరా, కాపాడుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, మన శరీరాన్ని కాపాడుకుంటున్నాం, మన వస్త్రాలు కాపాడుకుంటున్నాం, మన ఇల్లును కాపాడుకుంటున్నాం, మన బిడ్డలను కాపాడుకుంటున్నాం. మంచిదే, కానీ హృదయం కాపాడుకుంటున్నావా? నీ మనస్సును కాపాడుకుంటున్నావా? నీ నోటిని కాపాడుకుంటున్నావా? నీ అవయవాలు కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? కాపాడుకుంటే నువ్వెంత ధన్యుడు, నువ్వెంత ధన్యురాలు చెప్పలేవు. ఒకవేళ ఇంకా నీ హృదయంలో దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడే నోరు తెచ్చి, ప్రభువా, నిజమే నాయన, నా హృదయంలోన ఇవన్నీ కూడా తీసివేసి పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయి ప్రభువా. అడుగు ప్రతివాడు పొందుతాడు. ప్రభువా, నా హృదయంలో నా ఈ యొక్క మలినాన్ని, నా హృదయంలోని అపవిత్రతను, నా హృదయంలో నా ఈ యొక్క పాపాన్ని, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా తీసివేసి నీ శిలువ రక్తములో నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. డోరు తెరిచి దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకుందాం. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మనలో వచ్చే బల్లరాజు వరకు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. ఉంటే అప్పుడు మరలా దేవుని దగ్గరికి మనం రావచ్చు, దేవుని వాక్యాన్ని వినొచ్చు. కానీ ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దాటిపెట్టుకోవద్దు. దేవుడిచ్చిన ఈ సమయంలో జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకుని, నీ హృదయం ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ నోరు ఎలా ఉందో, నీ అవయవాలు, నీ శరీరం ఎలా ఉందో, నీ విశ్వాసం ఎలా ఉందో
నేను నువ్వు పరిశీలన చేసుకుని ఒకవేళ బాగోకపోతే దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో. ఆయన రక్తంలో నేను కడుగుతాడు, నేను పరిశుద్ధపరుస్తాడు, తిరిగి ఆయన బిడ్డగా నేను అంగీకరిస్తాడు, ఆయన రాజ్య వారసురాలుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, వందనాలు ప్రభా. దేవా, మరి సమయంలో నాయన మరి అయ్యా ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు నాయన. మీ ఎదుట మా భక్తి ఎలా ఉండాలో, ఏమి మేము మీ ముందు కాపాడుకోవాలో ఈ లోకంలో ప్రభా నాయన మీరు మాతో 5 విషయాలు మీరు మాట్లాడుకుంటూ వచ్చారు ప్రభా. బిడ్డలు వాక్యం విన్నారు నాయన, వాక్యం విడిచిపెట్టకుండా హృదయంలో వాక్యం దాచుకుని వాక్య ప్రకారంగా జీవించే వారిగా మీరు సహాయం చేయండి ఆయన. సాతాను ఎవరిని కూడా మోసం చేయనివద్దు ప్రభా. మీకు వందనాలు నాయన. దయగల మా ప్రభా, విన్న వాక్యము నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. బేతేలు సంఘాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. బేతేలు సంఘ బిడ్డలు, బేతేలు కుటుంబాలు ఒక్కొక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీకు వందనాలు నాయన. దయగల మా ప్రభా, ఇదిగో నాయన బిడ్డలు ఏ అవసరతలు కలిగి ఉన్నారో మాకు తెలియదు. సమస్తమును నీవెరిగిన దేవుడు ప్రభా నాయన. మరి సమయంలో వారి ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. గడిచిన కాలం అంతా బిడ్డల్ని, కుటుంబాల్ని మీరు కాపాడారు. ఈ జూలై మాసం అంతా కూడా మీ ఆరోగ్యమైన, మీ సజీవమైన మీ రెక్కల క్రింద కాచి కాపాడండి నాయన. బలపరచండి ప్రభా. బలహీనలుగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనతలను యేసు నామములో ఇప్పుడే ఆజ్ఞాపిస్తా ఉన్నాను నాయన. బలహీనతలు విడిపించి బలమును, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. కాలేజీలకు వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు కాలేజీలకు వెళుతుండగా మీరు తోడుకొనండి. లైసెన్స్ జ్ఞానం మీరు దయచేయండి. హై స్కూల్కి వెళుతున్న బిడ్డల కొరకు, స్కూల్కి వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. బిడ్డలు రాకపోకల్లో తోడుకొనండి. బేతేలు సంఘములో బిడ్డలందరూ గొప్ప గొప్ప విద్యావంతులు కావాలా, ఉన్నతమైన విద్యావంతులు కావాలా ఆయన. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారు అవుతున్నారు ప్రభా. లోకం వైపు చూడనివ్వద్దు, పాపం వైపు చూడనివ్వద్దు, చెడు స్నేహాలకు వెళ్ళనివ్వద్దు నాయన. నువ్వు చూస్తున్న దేవుడు అని నీ భయం కలిగి బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే నాయన మరి సమయంలో ప్రభా అయ్యా గల్ఫ్ దేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలందరినీ మీ రెక్కల చాటు కాపాడు, వారి ఆరోగ్యాలు కాపాడు. ఎంతకాలం బిడ్డలు అక్కడ ఉండాలో అంతకాలం మీ సన్నిధించి మరలా క్షేమంగా కుటుంబాల్లో మా మందికి మీరు తీసుకురండి నాయన. మీకు వందనాలు ప్రభా. దయగల మా ప్రభా, విశ్వాసంలో బలపరచండి, ప్రార్థనాత్మక దయచేయండి, మీ తంటు కట్టబడిన జీవితాలు దయచేయండి ఆయన. అలాగే ప్రభా ఇదిగో నాయన డ్యూటీలకు వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు డ్యూటీలకు వెళ్ళి వస్తుండగా మీ కాపుదల భద్రత దయచేయండి. చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు. కష్టపడి పనులు చేసుకుంటున్న బిడ్డలకు ఆరోగ్యాలు ఇచ్చి వారి కష్టార్జితాలకి నూరంతలు ప్రతిఫలం మీరు దయచేయండి. వందనాలు ప్రభు. ఈ రోజున అయ్యా మరి ఇదిగో ఈ బల్లారాధనలో నాయన మీరు మాకు తోడుగా ఉండండి. మీ యొక్క శరీరము తిని మీ రక్తము త్రాగుచున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందడానికి సహాయం చేయండి. మమ్మల్ని అభిషేకించండి ప్రభు. మాలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసి మీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రేమ మీద సిద్ధపాటు చేసిన ఏదో భద్రత దయచేయండి. క్షేమంగా మా మధ్య తీసుకురండి నాయన. పురుషుడు ఆరోగ్యం కాపాడి 2 కుమార్తెలపై నీ ఆత్మనుంచండి ప్రభా. ఆయన పెద్ద కుమార్తె పట్ల నీవు చేసిన గొప్ప మేలును బట్టి మీ స్తోత్రాలు. కాలేజీ స్టడీ అంతట్లో తోడుకోండి, నడిపించండి. బిడ్డను గొప్ప విద్యావంతురాలుగా చేయండి. కావలసిన లైసెన్స్ జ్ఞానం దయచేయండి. ప్లస్సీకి ఆరోగ్యం దయచేయండి. ప్లేసులు కూడా మీరు ముట్టండి. బిడ్డలు చేసిన దానికి నూరంతల ప్రతిఫలం కూడా మీరు అనుగ్రహించండి. అలాగే భూషణం తల్లి గారు కూడా ఈ నెలలోనే నేను జ్ఞాపకార్థ కూడికి వస్తుందట నాయన. ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ తల్లికి ఇచ్చిన బిడ్డలందరికీ రావాల్సిన దీవులు మీరు దయచేయండి. అలాగే రాక్ బాబు
మేరీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన బిడ్డలను దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. మరి దూర ప్రాంతంలో ఉన్న మేరీని బలపరచు నాయన. మేరీ ఆరోగ్యాన్ని కాపాడండి ప్రభా. నాయన బిడ్డ ఎంతకాలం అయితే ఉండాలో అంతకాలం మీ కాపుదలించి మరలా క్షేమంగా భర్త కుటుంబం బిడ్డల్లో చేరి నేను స్తుతించే బిడ్డగా మీరు సహాయం చేయండి. రాఘబాబు కూడా డ్యూటీకి వెళ్ళి వస్తున్నప్పుడు తోడుకున్నాడు. బిడ్డలు కాలేజీ స్టడీలో మీరు సహాయం చేయండి, మంచి జ్ఞానవంతులుగా చేయండి నాయన. మీకు వందనాలు ప్రభా. అలాగే నాయన ఆ గ్యాస్ స్టవ్ని నాయన మరి పరిచర్యకు బహుకరించారు ప్రభా. దాని ద్వారా బిడ్డలకు రావాల్సిన దీవులు సమృద్ధిగా దయచేయండి. అలాగే చంటి నాయన తన భార్య ఎలిజబెత్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన ఆ అరటి చెట్లను బట్టి మీ స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రతిఫలంగా అరటిపళ్ళు తీసుకొచ్చాడు ప్రభా. నాయన బిడ్డలకు రావాల్సిన మీ దీవులు దయచేయండి. ఆ ఫలాలు ఇంకా మంచి విస్తారమైన ఫలాలు ఫలించేటట్లుగా కృప చూపించండి దయగల ప్రభా. ఇంకా బిడ్డలు ఏ అవసరతలతో వచ్చారు, ఏ కృంగుదలతో వచ్చారు, కృంగుదల నుంచి విడిపించండి. ఇప్పుడు నాయన బలలోకి వెళ్ళించుండగా మమ్మల్ని అందరినీ మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి అభిషేకించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.